2022లో యుక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షలతో వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని రష్యా డాలర్ వ్యవస్థకు దూరమైంది. స్విఫ్ట్ నుంచి తొలగింపుతో రూబుల్, యువాన్, రూపాయల్లోనే చమురు వ్యాపారం చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో రష్యా, అమెరికా ఆర్థిక సంబంధాలు పునరుద్ధరించే చర్చలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రష్యా తిరిగి డాలర్ ఆధారిత చెల్లింపులకు వస్తే ప్రపంచ మార్కెట్లలో భారీ ప్రభావం ఉండొచ్చు. డాలర్ డిమాండ్ పెరిగి డాలరైజేషన్ ప్రక్రియకు బ్రేక్ పడవచ్చు. బ్రిక్స్ దేశాల ప్రత్యామ్నాయ కరెన్సీ ప్రయత్నాలకు ఇది సవాల్ కావచ్చు. భారత్కు మిశ్రమ ప్రభావం. చమురు దిగుమతులు ఖరీదవుతాయి. రూపాయి బలహీనపడే ప్రమాదం ఉంది. అయితే అమెరికాతో వాణిజ్యం పెరిగితే ఐటీ, ఫార్మా రంగాలకు అవకాశాలు మెరుగవుతాయి. రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికమే కాదు, ఇది గ్లోబల్ పవర్ గేమ్. రాబోయే రోజుల్లో డాలర్, బంగారం, చమురు ధరలు ఎలా మారతాయో ప్రభావం ప్రపంచం ఉత్కంఠగా గమనిస్తోంది.